ఫోన్ ట్యాపింగ్ విషయంలో అయితే మొత్తానికి ఈరోజు కేటీఆర్ గారిని కూడా విచారణకి పిలవడం జరిగింది. సో దాని సందర్భంగా ఇటు తెలంగాణ భవన్లో అయితే కనుక బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు, ఎలా ఉండబోతుంది, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాలన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు కూడా నవీన్ పటేల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఏమనుకుంటున్నారు, పార్టీలో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి, కేటీఆర్ గారిని విచారణకి పిలవడంలో చూడండి, ఇది క్లియర్ కట్గా ఇట్స్ క్లియర్లీ పొలిటికల్ వెండట. మనందరికీ ప్రజలందరికీ కూడా తెలుసు. సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో క్లియర్ చిట్ ఇవ్వడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏ గవర్నమెంట్ అంటే ఏ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్. కాకపోతే ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారనేది అందరికీ తెలుసు. అంటే బేసికలీ టు మెయింటైన్ సమ్ సీక్రసీ, టు నో ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. ఓన్లీ పాజిటివ్ వేలోనే దాన్ని యూజ్ చేస్తారు తప్ప వీళ్ళు కావాలని అటెన్షన్ డైవర్షన్ కోసం మాత్రమే ఇట్లాంటివి తీసుకురావడం జరుగుతుంది. మనం ఇంతకుముందు చూసుకున్నట్టు కూడా ఎప్పుడైతే ఎలక్షన్స్ ఉంటాయో, ఎప్పుడైతే వాళ్ళు మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయాలనుకుంటారో అట్లాంటప్పుడు మాత్రమే ఇలాంటి కేసులను తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది. ఈ 2.5 yearsలో కూడా ఈ కేసులో కానీ వాళ్ళు ఇంతకుముందు పెట్టిన ఏ కేసులో కూడా దే ఆర్ అనేబుల్ టు ప్రూవ్ ఎనీథింగ్ బికాస్ నథింగ్ హ్యాస్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఓవర్ దేర్. అందులో ఏం జరగలేదు కాబట్టి వాళ్ళు ఏం ప్రూవ్ చేయడానికి లేదు. సో ఓన్లీ దీన్ని ఒక టీవీ సీరియల్ లాగా సాగదీయడం తప్ప. ఇప్పుడు మెయిన్గా మన మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మెయిన్ లీడర్స్ని, అంటే ఆబ్వియస్లీ కేటీఆర్ ఈజ్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. సో వర్కింగ్ ప్రెసిడెంట్ అటెన్షన్ డైవర్ట్ చేయడము, వాళ్ళని మీడియా మొత్తం డైవర్ట్ చేయడం కోసం మాత్రమే జరుగుతుంది. అండ్ ఇంకోటి చూడొచ్చు, మొన్న హరీష్ రావు గారు ఆల్రెడీ కోల్ స్కామ్ని ఎక్స్పోజ్ చేసినందుకే వీళ్ళు పాత కేసు తీసుకొచ్చి మళ్ళీ హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ క్లియర్ కట్ పొలిటికల్ వెండట, అంతకుమించి ఇందులో ఏం లేదు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది జరగలేదు అంటున్నారు, కానీ బీఆర్ఎస్ శ్రేణిలోనే కొంతమంది ఫోన్ ట్యాప్ అయింది. ఇప్పుడు తెలంగాణ జాగృతిగా ఉన్న లీడర్గా ఉన్న కవిత గారు కూడా చెప్పడం జరిగింది ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి. ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు ఇదే మాట వాళ్ళు అప్పుడు చెప్పుకుంటే ఏమైనా ఉండేది. అండ్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే ఫోన్ ట్యాపింగ్ అవుతుందని అందరికీ తెలుసు. కానీ ఎవరి ఫోన్ ట్యాప్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైతే ఫోన్ ట్యాప్ అయింది అని వీళ్ళు చెప్తున్నారో మూవీ ఇండస్ట్రీలోంచి కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ ఎవరు కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరగలేదు. సో వాళ్ళ ఫోన్స్ ట్యాప్ అయినట్టు ఎక్కడ ఆధారాలు కూడా లేవు. సో ఓన్లీ ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమైనా కాన్స్పిరసీ జరుగుతుందా అంటే ప్రభుత్వం పైన కానీ దేశ విద్రోహ చర్యలు అంటే జరగకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది సర్వసాధారణమైన విషయం, అది ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా డెఫినెట్లీ దే ఆర్ ఆల్సో ట్యాపింగ్ ఫోన్స్. సో దేర్ ఈస్ ఎ రీజన్ బిహైండ్ ఇట్. అంతేగాని దీనికి పొలిటికల్ లింక్ చేసి ఓన్లీ ఒక రివెంజ్ తీసుకోవడం, రివెంజ్ పాలిటిక్స్ మాత్రమే నడుస్తున్నాయి. అండ్ ఇంకొకటి మెయిన్గా మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్స్లలో మళ్ళీ ఫ్లరిష్ అవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ పార్టీ ఎక్కడ పైకి వస్తుందో మున్సిపాలిటీ ఎలక్షన్స్లో అని చెప్పి మాత్రం వీళ్ళు ముందుగా ఇలాంటి పాత కేసెస్ తీసుకొచ్చి అటెన్షన్ డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇష్యూ వల్ల ఈ లీడర్స్ని బిజీ చేస్తే వీళ్ళు మున్సిపాలిటీ ఎలక్షన్స్ పైన ఫోకస్ చేయరు అనే ఒక దురుద్దేశంతో మాత్రమే ఇది ముందుకు తీసుకోవడం జరుగుతుంది. అండ్ మెయిన్ ఇప్పుడు మనం 2.5 years అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. వారు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ ఏవి ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. పూర్తి స్థాయిలో ఏదో 1-2 చిన్న స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి తప్ప వాళ్ళు మెయిన్ అధికారంలోకి రావడానికి కారణమే వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు. సో అవన్నీ హామీలు ఇంప్లిమెంట్ చేయకుండా ప్రజలని ఇంకా మభ్యపెట్టడానికి మాత్రం ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ అంటారా? ఎస్, 100%. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్లలో బీఆర్ఎస్ పార్టీ అనుకున్న దానికన్నా ఎక్కువ సీట్స్ సాధించడం అంటే జనరల్గా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అన్ని సీట్స్ గెలుస్తుంది అని వాళ్ళు అనుకున్నారు. కానీ ప్రజలలో ఉన్న వ్యతిరేకత, ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత క్లియర్ కట్గా మొన్న గ్రామాలలో తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఈరోజు జరిగే ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు ఏం తేలుతుందని చెప్పేసి మీకు అనిపిస్తుంది? మన హరీష్ రావు గారి విషయంలో జరిగిందా, మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది? 100%. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఓన్లీ ఎంక్వైరీ అని తీసుకెళ్ళి టైంపాస్ చేయడం తప్ప అందులో ఏమీ లేదు. బేసికల్లీ అక్కడ ఏమైనా గుడ్డు పైన ఈక బీకినట్టు ఉంటుంది తప్ప అందుకంటే దానిలో ఏం లేదు, ప్రూవ్ చేయడానికి కూడా ఏం లేదు. ఉంటే ఈ 2.5 years పట్టదు. ఒకవేళ ఏమైనా నిజంగా ఉంటాయి ఇప్పటికేమైనా ప్రూవ్ అయిపోవాలి. సో అందులో ఏమి లేదు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడల్లా ఎప్పుడైతే పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయాలనుకుంటున్నారో ఇట్లాంటి కేసు పైకి తీసుకోవడం తప్ప అందులో ఏమీ లేదు. 100% కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏమీ చేయలేదు. 100% క్లియర్ చిట్ వస్తుంది అని మాకు అందరికీ ఆశాభావం.